ఖచ్చితంగా ఏబిఎస్ వస్తుంది. సో ఇంకా ఈ బైక్ ప్రైస్ కూడా తగ్గబోతుంది. సో సెప్టెంబర్ 22 అంటే ఈ మంత్ 22 తర్వాత ఈ వెహికల్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీ కొనుక్కోండి. అప్పుడు మీకు ఆల్మోస్ట్ హాయ్ గైస్, హోండా ఎస్పీ 125 లవర్స్కి ఒక చిరు సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. సో ఇది ఆల్రెడీ మీ అందరూ చూసిందే. మనకి హోండా ఎస్పీ 125 స్పెషల్ యానివర్సరీ ఎడిషన్ అన్నమాట. ఇది మ్యాట్ ఫినిషింగ్ కలర్ ఒకటి మనం చూస్తాం కదా, ఫార్మల్ కలరు, ఆ కలర్లో మనకి గ్రాఫిక్స్ యాడ్ చేశారు. సో ఎవరైతే అలాంటి మ్యాట్ ఫినిషింగ్ కలర్ మీద గ్రాఫిక్స్ ఉంటే బాగుండని కోరుకునే వాళ్ళకి ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. సో గ్రాఫిక్స్ ఒక స్పెషల్ అన్నమాట ఈ యానివర్సరీ ఎడిషన్లో. ఇంకోటి వచ్చేసరికి కలర్ అలై వీల్స్ తీసుకొచ్చారన్నమాట. సో కలర్ అలై వీల్స్, బాడీ కలర్ గ్రాఫిక్స్ సేమ్ బాడీ కలర్లో ఆ బ్రౌన్ కలర్ అలై వీల్స్ అయితే వచ్చాయి. ఈ మధ్య బాడీ కలర్లో వీల్స్ ఉంటే బాగుండని కోరుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. దానికి తగ్గట్టే కంపెనీ ప్రోడక్ట్స్ కూడా ఆఫర్ చేస్తుంది అనమాట. ఆ విషయంలో ఎస్పీ 125 మనకి తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. ఎవరైతే అలా వీల్స్ బాడీ కలర్లో కావాలని కోరుకునే వాళ్ళకి అంత హెవీ బ్రైట్గా అయితే లేవు, అంటే పాయింట్ అవుట్ చేయొచ్చు మార్కెట్ వెళ్ళేటప్పుడు, బండి వెళ్ళేటప్పుడు అన్నట్టుగా ఏం లేవు, కానీ బట్ బాగా బ్రైట్ లైట్లు కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నుంచి కొంచెం లైట్ డల్ ఉంది కాబట్టి ఇంకా ఇవి రెండే చేంజెస్ స్పెషల్ ఎడిషన్లో. ఇంకా ఒక 25 years లోగో ఉంది, కానీ ఇది మనకు అవసరం లేదు, వాళ్ళు వేసుకున్నారు. సో ఈ వెహికల్ ఇక ప్రైస్ ఎంత పెరిగిందనే దాని గురించి అందరికీ డౌటు. ₹1000 ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద పెరిగిందండి. ఏదైతే ఆ అలాయ్ వీల్స్కి ఆ కొత్త గ్రాఫిక్స్కి ఒక ₹1000 పెంచారు. నాట్ మ్యాటర్. కాకపోతే ఏంటంటే ఈ స్పెషల్ ఎడిషన్లో నేను అనుకున్నాను సింగిల్ ఛానల్ ఏబిఎస్ సెట్ మ్యాండేటరీ కదా నెక్స్ట్ ఇయర్ నుంచి. స్పెషల్ ఎడిషన్లో భాగంగా వాళ్ళు సెలబ్రేట్ చేసేది ఏదో గట్టిగా సెలబ్రేట్ చేస్తే బాగుండని నాకైతే అనిపించింది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇప్పుడే తీసుకొస్తే బాగుండి అనిపించింది. రిక్వైర్డ్ కదా, మీరు చెప్పండి గైస్, మీరు చెప్పండి రిక్వైర్డా కాదా? ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ బండికి ఖచ్చితంగా కూడా సింగిల్ ఛానల్ ఏబిఎస్ రిక్వైర్డ్. సో నెక్స్ట్ ఇయర్ ఎలా అయినా వస్తుంది, థర్డ్ చేస్తారు రాకపోతే, ఎందుకంటే గవర్నమెంట్ రూల్ అది. ఇదివరకు కూడా మనకి ప్రతి 125cc అంతకు మించున్న వెహికల్స్, అంటే 125cc ఇంక్లూడింగ్ ప్రతి వెహికల్కి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ రూల్ పెట్టింది. కాబట్టి వాళ్ళు మనకి ఏదైతే 150cc ఖచ్చితంగా సింగిల్ ఛానల్ ఏబిఎస్ మ్యాండేటరీ చేశారు, ఇచ్చారు కూడా. బట్ 125cc ఇప్పటికైతే ఆప్షనల్గా ఉంది. సో ఈ లూప్ హోల్స్ ఉంటాయి కదా, సో 124.5cc 124.7cc అని చెప్పి పెట్టి మనకి ఏబిఎస్ లేకుండా చేశారనమాట. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు మనకి ఏబిఎస్ ఇచ్చారనుకోండి, ఆ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఏంటంటే 4000 నుంచి 5000 పెరుగుతుంది. కనీసం 3000 వేసుకున్నా కానీ పెరిగిద్ది కదా. ఇప్పుడు మనకి ఇది బేస్ వేరియంట్ వచ్చేసరికి ₹1,16,000కి ₹1,13,000కి అట్లా అమ్మేస్తున్నారు కదా డ్రమ్. డిస్క్ వేరియంట్ వచ్చేసరికి ₹1,17,000 అలా ఉంది కదా. సో అది మనకి ఇంకొన్ని 3000 పెరిగితే ₹1,20,000 వెళ్ళిపోతుంది. సో అఫోర్డ్ చేయలేరని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళని వేరే విషయం. కాకపోతే డబ్బులు పెట్టినా సరే ఫ్యూచర్లో ఫ్యామిలీకి చాలా భరోసా ఉంటుంది కదా, అది గమనించాలి మనం. సో ఖచ్చితంగా కూడా సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఈ యొక్క ఫ్యామిలీ బండికి ఖచ్చితంగా అవసరం. అప్పుడే ఆ ఫ్యామిలీకి బండి నడిపేటప్పుడు ఆ భద్రత ఏర్పడుతుంది. అఫ్కోర్స్ మీకు తెలిసిన విషయమే, ఇండియాలో అంట మొత్తం యాక్సిడెంట్స్లో బైక్ యాక్సిడెంట్సే 44% జరుగుతున్నాయి అంట. సో దాని నుంచి మినహాయింపు పొందాలంటే ప్రతి బైక్కి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అవసరం అని చెప్పి గవర్నమెంట్ యొక్క నిర్ణయం. సో ఎనీవేస్ ఇది ఈ బైక్ సంబంధించిన ఒక చిన్న అప్డేట్. సో ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఏబిఎస్ వస్తుంది. సో ఇంకా ఈ బైక్ ప్రైస్ కూడా తగ్గబోతుంది. సో సెప్టెంబర్ 22 అంటే ఈ మంత్ 22 తర్వాత ఈ వెహికల్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీ కొనుక్కోండి. అప్పుడు మీకు ఆల్మోస్ట్ ₹7,000 తగ్గుతుంది. అంటే బండి ఎంత ప్రైస్కి వస్తుంది చెప్పనా? సో ఎగ్జాక్ట్లీ నేను అనుకోవటం, ఇప్పుడు ఇది మనకి డిస్క్ వేరియంట్, స్టాండర్డ్ డిస్క్ వేరియంట్ పెద్ద, అంటే ఈ డిజిటల్ కన్సోల్ రాకుండా నార్మల్ వస్తుంది కదా. సో బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ వస్తుంది కదా, అది మామూలుగా అయితే ₹1,16,000 అట్లా ఉన్నట్టుంది. అది వచ్చేసరికి ₹6,000 తగ్గి ₹1,10,000కి వచ్చేస్తుందండి. ₹1,09,000 కూడా రావచ్చు. ఇంకా దీంట్లో డ్రమ్ వేరియంట్ ఉంటుంది కదా, అదైతే ఏకంగా ₹1,13,000 అంటే 6,000 తగ్గిస్తే ₹7,000కి అట్లా వచ్చేస్తుంది అనమాట. సో సూపర్ కదా. ఆ ప్రైస్కి దీన్ని ఏమంటారు మీరు? ఆ ప్రైస్కి ఈ వెహికల్ కొనొచ్చా లేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఈ వెహికల్కి ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది ఈరోజు వీడియో. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ని పొందడం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం 1,00,000 మందికి దగ్గరలో ఉన్నాం. ఆ సెలబ్రేషన్స్లో మీరు కూడా భాగం అవ్వాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో ఖచ్చితంగా కూడా లైక్ చేసి వెళ్తారని భావిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.